స్వస్థతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ఈ శుభదినాన ప్రతి ఉదయం బెతెస్దా ఉదయకాల ప్రార్థన ఓటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆయన వాక్కు వలన మనలందరినీ ఆదరిస్తూ ఉన్నాడు. అలాగే ఈ శుభదినాన సర్వాధికారి మనకిచ్చినటువంటి లేఖన భాగమును చదువుకుందాం. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 97వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు ప్రభుని నమ్ముకొని నీతి మార్గంలో, సత్య మార్గంలో, శ్రేష్టమైన మార్గంలో నడుచుకుంటున్నటువంటి ఆయన ప్రియబిడలమైన మనకు దేవుడి చక్కని మాట సెలవిస్తున్నాడు. నీతి మార్గంలో నడుచుకుంటున్నటువంటి పాపము జోలికి వెళ్లకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా, లోకం వెంట వెళ్లకుండా దేవుని కోసం మాత్రమే జీవిస్తున్నటువంటి బిడ్డల్ని దేవుడు నీతిమంతులారా యెహోవా యందు సంతోషించండి అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సెలవిచ్చినట్టుగా మనమందరం కూడా నీతిమంతులమై దేవుని అడుగుదాడలో నడుచుకుంటున్న రీతిని బట్టి దేవుడు మనకు సంతోషాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడంట. ఎలాంటి సంతోషం అంటే, ఆ సంతోషం వలన దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా దేవుడు ఆయన కృపను మెండుగా నిండుగా అనుగ్రహిస్తూ ఉన్నాడంట. ప్రియులారా, ఇక్కడ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏంటంటే, ఆ సంతోషం ఎలాంటిది? దేవుడు ఇచ్చే సంతోషం అంటే కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో, ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషం నా హృదయంలో ఉంచి ఉన్నావు. మన ఇరుగు పొరుగు వారి పంటలను బట్టి, పశువులను బట్టి, గొర్రెమేక మందలను బట్టి, వారు చేసేటువంటి బిజినెస్ను బట్టి, అది విస్తరించినటువంటి దానిని బట్టి వారికి సంతోషం ఉంటుందంట. ఆ సంతోషం కంటే కూడా అధికమైనటువంటి సంతోషాన్ని నా హృదయంలో ఉంచుతున్నావే. ఎందుకంటే నాకు ఇంట్లో ఉన్న దీవెనే, పొలంలో ఉన్న దీవెనే, వ్యాపారంలో ఉన్న దీవెనే, ఉద్యోగంలో ఉన్న దీవెనే, ఆఫీసులో ఉన్న దీవెనే, నేను ఎక్కడున్నా నీ సన్నిధిలో ఉన్న నాకు దీవెనలు విస్తారముగా కలుగుతున్నాయి గనుక వారి సంతోషం కంటే కూడా అధికమైన సంతోషం, మనశ్శాంతి నాకు అనుగ్రహిస్తూ ఉన్నావయ్యా అని దేవుణ్ణి ఈ భక్తుడు స్తుతిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిజముగా నీతిమంతుల కొరకు దేవుడు ఇలాంటి సంతోషాలు దాచి ఉంచాడంట. ప్రియులారా, ఒకానొక విశ్వాసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉందంట. చిన్న బిడ్డ, 10th క్లాస్ చదువుతున్నటువంటి కుమార్తె, నిత్యము దైవ భయము కలిగి వేకును లేచి ప్రార్థన చేయడం, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడం, క్రమం తప్పకుండా దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం, తల్లిదండ్రులను ప్రేమించడం, గౌరవించడం, పెద్దలని గౌరవించడం, దైవ సేవకుల్ని గౌరవించడం, తూచ తప్పకుండా దేవుని యొక్క క్రమశిక్షణలో కుమార్తె బ్రతుకుతూ ఉన్నదంట. ప్రియులారా, సరే కష్టపడి చదువుతూ ఉన్నది. ఎగ్జామ్స్ వచ్చాయి, కష్టపడి ఎగ్జామ్స్ రాసేసింది. అంతా అయిపోయిన తర్వాత ఇక రిజల్ట్ వస్తాయి. రిజల్ట్ వచ్చినప్పుడు ఆ కుమార్తె ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయింది. ప్రియులారా, అందరూ అంటూ ఉన్నారంట, హేళన చేస్తూ ఉన్నారంట, అందరూ చిన్న చూపు చూస్తూ ఉన్నారంట. నిత్యము దేవా 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 అంటూ ఉన్నావు, నిత్యము దేవుని మందిరం అంటూ ఉన్నావు, దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నావు, ఇంత నీతిగా ఉంటున్నావు, ఇంత పరిశుద్ధంగా ఉంటున్నావు, ఇంత భయం కలిగి బ్రతుకుతున్నావు, ఎందుకు ఇలా ఫెయిల్ అయిపోయావు అని అందరూ హేళన చేస్తున్నారంట. నీకంటే పాపంలో, శాపంలో, దోషంలో, అపరాధంలో ఉన్న వారందరూ కూడా చక్కగా పాస్ అయ్యారు, వారు వర్ధిల్లుతూ ఉన్నారు, దీవించబడుతూ ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, తల ఎత్తుకొని తిరుగుతూ ఉన్నారు అని అంటూ ఉన్నారంట. అంటూ వారింటి వారు అన్నారంట, మా ఫెయిల్ అయితే ఫెయిల్ అయ్యావు, మరలా నెక్స్ట్ రాయడానికి మరి ఫీజు కట్టేసి మరలా నెక్స్ట్ రాయమని అడిగితే ఆ కుమార్తె అంటా ఉందంట, నిశ్చయముగా నా దేవుడు నాకు సంతోషం ఇస్తాడు, నిశ్చయముగా నా దేవుడు నన్ను కనికరిస్తాడు, కాబట్టి నేను ఎగ్జామ్స్ రాయను అంటా ఉందంట. అందరూ అంటూ ఉన్నారంట, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎగ్జామ్లో ఫెయిల్ అయిన తర్వాత మరలా రాయాలి కదా,
రాయకుండా ఎలాగో దేవుడు నిన్ను కనికరిస్తాడు, ఈసారి ఒకవేళ ఎగ్జామ్స్ రాస్తే నువ్వు పాస్ అవుతావేమో అంటూ ఉన్నారట. అయితే ఆ కుమార్తె మాత్రం పట్టు వదలకుండా, లేదు నా దేవుడు నన్ను గెలిపిస్తాడు అంటా ఉందంట. సరే, ఇలాగ జరుగుతూ ఉండగా ఒకానొక దినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు దేవుని ప్రజల కోసం ఆయన శాసనములను త్రిప్పివేయగలిగిన సమర్థుడు ప్రియులారా. ఆయన ప్రభుత్వాలను కూడా మార్చివేసే సమర్థుడు ప్రియులారా. ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడ్డలమైన మనము పరిశుద్ధ గ్రంథం అంతట్లో జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ప్రియబిడలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు రాజుల అధికారుల యొక్క ఆజ్ఞలు కూడా తిప్పివేసినట్టుగా గ్రంథంలో ఉన్నది ప్రియులారా. అలాగే ఈ కుమార్తె పట్టు వదలకుండా నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు సంతోషం ఇస్తాడు అంటా ఉందంట. సడన్గా 1987 సంవత్సరంలో ఈ కార్యం జరిగింది ప్రియులారా. ఏంటంటే ఆ కుమార్తె ఇలాగ ప్రార్థన చేస్తూ ఉండగా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ టైంలో. సడన్గా ఆయన ప్రభుత్వానికి మరి కొన్ని కారణముల చేత ఆయన ప్రభుత్వాన్ని త్రోసివేసి నాదెండ్ల భాస్కర్ ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఒక్క నెలే ఉన్నాడు ప్రియులారా. ఒక్క నెల ఉన్న తర్వాత ఆయన దిగిపోయాడు. ముఖ్యమంత్రిగా ఆయన ఎప్పుడైతే ఒక ఆజ్ఞ జారీ చేశాడంట, ఈ సంవత్సరం 10th క్లాసు ఫెయిల్ అయిన వారు, ఒక్క మార్కులో ఫెయిల్ అయిన వారు ఎవరైనా ఉంటే వారికి గ్రేస్ మార్క్ ఇస్తూ ఉన్నాను అని ఆజ్ఞ జారీ చేశాడంట. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ కుమార్తె నా దేవుడు నాకు సంతోషం ఇస్తాడు అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నది కదా. ఆయన ఒక్క మార్కు గ్రేస్ మార్క్ ఇచ్చేసరికి ఆ కుమార్తె పాస్ అయిపోయింది ప్రియులారా. ఆ కుమార్తె సంతోషంగా, నా దేవుడు మరలా నేను ఫీజు కట్టకుండా, మరలా నేను ఎగ్జామ్ రాయకుండా నా దేవుడు నన్ను గెలిపించాడని సంతోషంగా దేవుని నామాన్ని మహింపరిచింది. నిజమే ప్రియులారా, నీతిమంతులను దేవుడు సంతోషపరచడానికి ఇష్టపడుతున్నాడు ప్రియులారా. నీతిమంతుల పక్షముగా నిలిచి ఉండే దేవుడు మన దేవుడు. నీతిమంతుల ప్రార్థన ఆలకించే దేవుడు ప్రియులారా. ఇలాంటి పరిస్థితులు ఆ కుమార్తెకే కాదు ప్రియులారా, మనకు కూడా చాలా ఉండొచ్చు. నిజంగా నా పరిస్థితి అంతా అయిపోయింది, దరిద్రత నన్ను కమ్ముకున్నది, అప్పులు ఎక్కువైపోయాయి, అనారోగ్యం ఎక్కువైపోయింది, ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయాను, జాబ్ రాలేదు, మ్యారేజ్ కాలేదు, సంతానం కాలేదు, ఇల్లు పొలాలు స్థలాలన్నీ అమ్ముకొని అప్పుల పాలైపోయాను అని టెన్షన్ పడుతూ ఉన్నావేమో. అయితే మన దేవుడు మన ప్రార్థన విని మన మనవులు ఆలకించి మనల్ని సంతోషపెట్టడానికి ప్రభుత్వాలను కూడా దేవుడు మారుస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు ఆ కుమార్తె కొరకే కొత్త ముఖ్యమంత్రి వచ్చేటట్టుగా చేసి తర్వాత ఆయన ఒక ఆజ్ఞ జారీ చేయనట్లుగా దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఇలాగున ప్రభు సన్నిధిలో చేరినటువంటి ప్రభు బిడలమైన మనకు ఈ ఉదయకాల సమయంలో నీతిమంతులమైన మనల్ని సంతోషపెట్టడానికి దేవుడిట్టి ఘనకార్యములు చేయబోతున్నాడు. ఆ కుమార్తె జీవితంలోనే కాదు, మనందరి జీవితాల్లో కూడా దేవుడు ఘనకార్యములు చేయనుగాక, ఆశీర్వదించునుగాక, అద్భుతములు నీ జీవితంలో కూడా జరుగునుగాక. ఈలాగున మనల్ని, మన కుటుంబాలను, మన సంఘాలను దీవించి ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదముల చేత మనలందరినీ తృప్తిపరచునుగాక. అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడు అయినటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన లేఖన భాగును బట్టి కీర్తిస్తున్నాను. నిజముగా నీతిమంతులను తండ్రి సంతోషపెట్టే దేవుడు దేవా, మీ నామమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మహిమ కార్యం జరిగించే దేవుడు మీరే, మీకు స్తోత్రాలు తండ్రి. నిజముగా నా తండ్రి, ధాన్య ద్రాక్ష రసములు విస్తరించిన నాటి సంతోషం కంటే కూడా అధికమైన సంతోషాన్ని మా హృదయాల్లో ఉంచే దేవుడు మీరే దేవా. ఆ కుమార్తె తండ్రి మీ మీద ఆశ చేత విశ్వాసంతో కనిపెట్టినప్పుడు ప్రభుత్వాలను కూడా మార్చి నాయన కుమార్తెను సంతోషపరిచిన దేవుడు, మా పక్షముగా నిలిచి ఉన్న దేవుడు, మహిమ కార్యములు జరిగించిన దేవుడు దేవా, మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ మాటలు బిడల జీవితాల్లో ఫలింపచేస్తూ మహిమ పొందమని, ఈ దినం బర్త్డేలు మ్యారేజ్లు జరుపుకున్న బిడల జీవితాల్లో కూడా మహిమ కార్యములు జరిగించి మేలు చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం సమృద్ధిగా ప్రతి బిడ్డకు అనుగ్రహించమని, ఈ దినం తండ్రి మరి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలకు దీవెన,
తన ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలకు దీవెన ప్రసాదించండి. వారి ప్రతి ప్రయత్నములు సఫలం చేయమని ప్రార్థిస్తూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకి ఇచ్చి మేలుతో తృప్తిపరచమని యేసు పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.